మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఈ 1970-80ల్లో పుస్తకాలు చదివేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారండి. అందుకే ఆ టైంలో రైటర్స్ కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆథర్స్, రైటర్స్ చాలా పాపులర్ అయ్యారు. వాళ్ళ పుస్తకాలన్నీ కూడా మళ్ళీ సినిమాలుగా, సీరియల్స్గా తీసి కూడా సక్సెస్ అయ్యారు. బట్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఫస్ట్ టీవీ వచ్చింది, టీవీ నుంచి కేబుల్ కనెక్షన్ వచ్చిందో మెల్లమెల్లగా ఈ పుస్తకాలు చదివేవాళ్ళు, రాసేవాళ్ళు ఇద్దరూ తగ్గుతూ వచ్చారు. ఫర్దర్గా టీవీల తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ తర్వాత స్మార్ట్ ఫోన్స్, ఇవాళ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వీటి డిమాండ్ తగ్గుతూ వచ్చింది. బట్ గత 10 ఏళ్ళుగా అంటే 2015-16 నుంచి కూడా మార్కెట్లో మళ్ళీ పుస్తకాల హవా చాలా ఎక్కువైంది. ఎందుకంటే విపరీతంగా ఈ బ్లూ స్క్రీన్ యూసేజ్, విపరీతంగా ఈ స్మార్ట్ స్క్రీన్ యూసేజ్ వల్ల మనకి బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ దెబ్బతిని మన తెలివిని, ఆలోచనల్ని తగ్గిస్తూ వస్తున్నాయి. దానికి ఆల్టర్నేటివ్గా చాలామంది ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం లేదా పేపర్ బ్యాక్ బుక్ చదవడం. దీనివల్ల ఏంటంటే మీ విజువలైజేషన్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ, నెరేటివ్ స్కిల్స్ కానీ, కాన్సెప్ట్ డెవలప్ చేసే విధానం కానీ ఖచ్చితంగా పెరుగుతుంది అన్నది ఒక స్టాండర్డ్ థియరీ. అందుకే చాలామంది ఇవాళ పుస్తకాలు చదివే వాళ్ళు మళ్ళీ పెరిగారు, ఆథర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అయితే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఎటువంటి బిజినెస్ ఐడియాని జనరేట్ చేయొచ్చు, దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించవచ్చు, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి కొత్త వాళ్ళు పరిచయం అయితే బాగుంటుంది, వేరే కాలేజ్ వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేరే కాలేజ్ వాళ్ళు పరిచయం అయితే బాగుంటుంది, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, జాబ్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, స్టడీస్ గురించి డిస్కస్ చేయొచ్చు, లేదా ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ, వర్క్ దేని గురించి అయినా మాట్లాడవచ్చు అని అనుకుంటారు. చాలామంది ఉమెన్ కూడా నిత్యం ఇంట్లో ఏముంటాం, బయటికి వెళ్తే బాగుంటుంది కదా, కొత్త వాళ్ళని ఎవరైనా కలిస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఎంతసేపు వాళ్ళ చుట్టూ ఉన్న 5-10 మంది ఎంప్లాయీసే కాకుండా కొత్త వాళ్ళని మీట్ అయితే బాగుంటుంది, మనకి కొన్ని కొత్త అవకాశాలు తెలుస్తాయి, ఏ ట్రావెలింగ్ ప్లాన్సో, లాంగ్ రైడ్సో, హైకింగ్సో, లేదంటే బిజినెస్లో ఏదోటి మొదలు పెట్టవచ్చు కదని చాలామంది ఎంప్లాయీస్ కూడా అనుకుంటారు. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే నెట్వర్క్ చేస్తున్న కొద్దీ, కొత్త మనిషితో మాట్లాడుతున్న కొద్దీ కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బుక్ రీడింగ్ కాన్సెప్ట్ని, ఈ నెట్వర్క్ కాన్సెప్ట్ని కలిపి మనం ఒక బిజినెస్ ఐడియాని ఎలా జనరేట్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ ముందు 2 విడివిడిగా బ్రీఫ్గా చెప్పాను. దీనికి సింపుల్గా మనం ఒక బుక్ రీడింగ్ క్లబ్ ఓపెన్ చేయొచ్చు. బుక్ రీడింగ్ క్లబ్ అంటే ఏంటి? యూజువల్గా ఎవ్రీ సాటర్డే కానీ, సండే కానీ, లేదా వీక్ డేస్లో లేదా మంత్లీ ఒక పర్టికులర్ డేట్కి, టైంకి ఈ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ వచ్చి ఆ మీటింగ్ అటెండ్ అవుతారు. అక్కడ మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. వేరియస్ పీపుల్తో మీరు నెట్వర్క్ కూడా చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్ నుంచి కార్పొరేట్ ఎంప్లాయీస్ వరకు, ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి స్టార్టప్ కంపెనీ ఫౌండర్స్ వరకు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ బుక్ రీడింగ్ క్లబ్కి రావచ్చు. దీనివల్ల ఎజెండా ఏంటి అంటే ఫస్ట్ డిఫరెంట్ బుక్స్ ఏ ఉన్నాయో మీకు తెలుస్తుంది. 2 ఆ క్లబ్కి వచ్చే డిఫరెంట్ పీపుల్ ఎవరో మీకు అర్థమవుతుంది. 3 ఎవ్రీ వీక్ ఆ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, దాని గురించి చదవడం వల్ల మీకంటూ కొంత నాలెడ్జ్ ఏర్పడుతుంది. అండ్ ఆ బుక్ని ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, నెరేటివ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఇన్ని రకాలుగా ఒక బుక్ రీడింగ్ క్లబ్ కనుక మనం స్టార్ట్ చేసుకుంటే దాని నుంచి ఇంత బెనిఫిట్ ఉంది. అయితే మీరు ఆ క్లబ్ స్టార్ట్ చేయాలంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, దాన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మనం ఒక ప్రొప్రైటరీ కన్సర్నో, పార్ట్నర్షిప్ ఫర్మో, ఎల్ఎల్పియో, ప్రైవేట్ లిమిటెడో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2 ఖచ్చితంగా వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రన్ చేయాలి. 3 ఒక కరెంట్ అకౌంట్, దానికి కావాల్సిన లైసెన్స్లు, జిఎస్టీ, టీడీఎస్ ఈ ఫామ్స్ అన్నీ తీసుకోవాలి. 4 ఒక మెంబర్ నుంచి యాన్యువల్గా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఈజీగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. సపోజ్ యావరేజ్గా ఒక 8,000 రూపీస్ ఛార్జ్ చేసాం అనుకుందాం. ఒక క్లబ్లో ఒక 50 మంది కనుక ఉంటే ఈజీగా మీకు ఒక 4 lakhs రూపీస్ రెవెన్యూ జనరేట్ అవుతుంది పెర్ ఇయర్. అలా నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఓపెన్ చేస్తున్న కొద్దీ మీ ఇన్కమ్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. ఇందులో మీకు అయ్యే ఖర్చులు ఏంటి? ఏమీ ఉండవు. నిజానికి వాళ్ళకి వచ్చినందుకు వెల్కమ్, కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఏదైనా ఇచ్చి రెగ్యులర్గా మీటింగ్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలి, దాంట్లో లీడర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ క్లబ్బు మీరు లేకపోయినా ఎలా రన్ చేయాలి అన్న మోడల్ని డెవలప్ చేసే వరకు మీకు కష్టపడాలి. కనీసం 6 months నుంచి
1 year కనుక అలా కష్టపడితే ఇటువంటి బుక్ రీడింగ్ క్లబ్ని ఈజీగా మార్కెట్లో మీరు సక్సెస్ చేయొచ్చు. అలా నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఓపెన్ చేస్తున్న కొద్దీ మీకంటూ ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఏర్పడిన తర్వాత మీరు ఫ్రాంచైజ్ మోడల్లో వేరే సిటీస్లోని వేరే స్టేట్స్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎడిషనల్గా దీని నుంచి ఎటువంటి రెవెన్యూ వస్తుంది. ఇవాళ మార్కెట్లో కొత్తగా బుక్ పబ్లిష్ చేసే వాళ్ళందరూ వాళ్ళ బుక్ని రివ్యూ చేద్దాం అనుకుంటారు. అంటే పబ్లిక్ ఒపీనియన్, ఈ బుక్ బాగుందా బాగోలేదా అన్న రివ్యూ చాలామందికి కావాలి. చాలా కొత్త వాళ్ళు బుక్ రాసి పబ్లిష్ చేద్దాం అనుకుంటారు. అటువంటి పబ్లిషింగ్ సపోర్ట్ కూడా మీ క్లబ్ నుంచి ఇవ్వచ్చు. బుక్ సేల్స్ సపోర్ట్ ఇవ్వచ్చు, బుక్ రివ్యూ సపోర్ట్ ఇవ్వచ్చు, స్పీడ్ రీడింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయొచ్చు, లేదా స్పీడ్ రైటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయొచ్చు. ఇటువంటి మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ వీటి మీద జనరేట్ చేయొచ్చు. తద్వారా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి వాటి మీద కూడా డబ్బులు సంపాదించవచ్చు. అలా సరదాగా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేసే ఈ బుక్ రీడింగ్ క్లబ్ రేపు కంట్రీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అయితే దీన్ని మార్కెట్లో సస్టైన్ చేయాలంటే మీకు ఉండవలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బ్రాండ్ ఐడెంటిటీ గైడ్లైన్స్ కానీ, లేదా ఫండమెంటల్స్, ఆ క్లబ్ ఎలా రన్ చేయాలి, దానికి ఉండాల్సిన లీగాలిటీస్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇటువంటి ఎన్నో ఫండమెంటల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్, స్టూడెంట్ కానీ, ఉమెన్ కానీ, ఎంప్లాయీస్ ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. 2, దీనికి అయ్యే పెట్టుబడి ఈజీగా ఒక 5 lakhs రూపీస్ నుంచి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే మినిమం 6 months నుంచి 1 year ముందు రన్ చేయగలగాలి దీన్ని. 3, మీ టార్గెట్ కస్టమర్స్ 10-12 ఏళ్ల వయసు నుంచి 75 ఏళ్ళు 80 ఏళ్ల వయసు ఉన్న ప్రతి పర్సన్ కూడా ఈ బిజినెస్లో మీకు టార్గెట్ కస్టమర్స్ అవుతారు. 4వది, కొంతమంది బుక్ చదువుదాం అనుకుంటారు, కానీ స్టార్ట్ చేసి 2 పేజీలు చదివేసరికి నిద్ర వస్తుంది, పక్కన పడేస్తారు. చాలామంది అరే ఆడ బుక్ చదువుతున్నాడు, నేను బుక్ చదివితే బాగుంటుంది అని అనుకుంటారు, కానీ చదవడానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ దొరకదు. బట్ మీరు ఒక క్లబ్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా బుక్స్ చదివే అలవాటు పెరుగుతుంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు టార్గెట్ కస్టమర్స్ అవుతారు. ఇందులో మీకు మార్జిన్స్ ఎలా ఉంటాయి? ఈజీగా మీరు తీసుకున్న 10,000 రూపాయల్లో 5,000 నుంచి 7,000 రూపాయలు మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా సర్వీస్ బేస్డ్ వర్క్. ఇక్కడ మీరు ఫిజికల్గా ఏమీ ఇవ్వట్లేదు, వాళ్ళకు ఒక వర్క్ చేసి ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాన్సెప్ట్లో ఒక 70% దాకా మార్జిన్ ఉంటుంది. అండ్ ఎక్స్పాండ్ చేయడానికి ఆప్షన్ ఎంతవరకు ఉందంటే, వరల్డ్లో ఏ మూలకైనా సరే ఈ ప్రోడక్ట్ని మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా ఇది సూటబుల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు మన న్యూరల్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా, స్మార్ట్ స్క్రీన్ యూసేజ్ తగ్గించడానికి పేపర్ బ్యాగ్స్ కనుక చదివితే మీ క్రియేటివ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. అయితే ఏ బుక్ ఎవరైనా చదవచ్చు, దాని గురించి సంబంధించిన రివ్యూ ఇవ్వచ్చు, దాని ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ స్కిల్స్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవాళ చూడండి, మార్కెట్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్, ఒకటి నెట్వర్క్, 2 బుక్ రీడింగ్. ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఒక బుక్ రీడింగ్ క్లబ్ కనుక స్టార్ట్ చేసుకోగలిగితే దాని మీద డబ్బులు సంపాదించడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు. కొంచెం చిన్న చితక కష్టాలు ఏ బిజినెస్లో అయినా ఉంటాయి, చిన్న చితక రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందులోనైనా ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్లో కండక్ట్ చేసుకున్నా, ఆఫ్లైన్లో కండక్ట్ చేసుకున్నా, ఎక్కడైనా సరే ఈ క్లబ్ మీకు సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుంది. ఇటువంటి బిజినెస్ ఐడియాల్ని, స్టార్టప్ ఐడియాల్ని మీరు మొదలు పెడదాము అనుకుంటే వాటిని ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏ పేరు పెట్టాలి, దానికి లోగో ఏంటి, దాని వెబ్సైట్ వర్క్ ఎలా ఉండాలి, దాని బ్రాండ్ ఐడెంటిటీ గైడ్లైన్స్ ఏంటి, స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ మైల్ స్టోన్స్ ఏంటి, గోల్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, బడ్జెట్ అనవసరంగా వేస్ట్ అవ్వకుండా అవసరమైనంత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఈ ప్రోడక్ట్ ఫస్ట్ సేల్ అయ్యే వరకు మీకు ఎటువంటి సపోర్ట్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నుంచి నా తరపున మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీలో బిజినెస్ ఎవరైనా మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నా, లేదా ఆల్రెడీ మొదలు పెట్టేసి మధ్యలో స్టక్ అయ్యి సేల్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే, కింద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే మా టీము మీ అపాయింట్మెంట్ని బుక్ చేస్తారు. అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ, గైడ్లైన్స్ కానీ నా సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ స్టార్టప్ అనేసరికి ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ నుంచి ఎవరో ఒక మెంటర్ ఉండాలి, లేదా ఎవరో ఒక కన్సల్టెంట్ ఉండాలి. అప్పుడు మీ వర్క్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. లేదా అంతా మీరే ఆలోచించుకున్నారనుకోండి, మీ తప్పులు మీకు తెలియవు. కాబట్టి బ్యాక్ ఎండ్ నుంచి మాలాంటి కన్సల్టెంట్స్ అవసరం కూడా ఉంటుంది. సో ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్, డౌట్స్ రిగార్డింగ్ యువర్ బిజినెస్ ఆర్ స్టార్టప్, you can contact Academy of Startups. For more details, contact given number. Thank you. Happy entrepreneurship.